బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎం ఆవిర్భవించడానికి ఎంతో కృషి సల్పారు. మరి ఆ సమయంలో ఆయనతో పాటు నిలబడి ఒక పునాది రాయిగా ఉపయోగపడిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి అందులో మనకి కృష్ణమూర్తి గారు ఒకరు, అంత గొప్ప సేవామూర్తి. మరి మొట్టమొదటిగా విరాళాన్ని ఇచ్చారట ఆయన శంకుస్థాపన సమయంలో. మరి వారిని ఇప్పుడు మనం సాదరంగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. కల్లాం కృష్ణమూర్తి గారిని. గట్టిగా చప్పట్లు. మరి సార్తో పాటు మొట్టమొదటి నుంచి ఉన్న పునాది రాళ్ళు అంటే మరి అంత అద్భుతమైన మాస్టర్స్ చూడండి. వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా. మరి అలాంటి మాస్టర్స్కి మనం ఘనంగా ఆహ్వానం పలకాలి. సభకు నమస్కారం. నా పేరు చింతా కృష్ణమూర్తి ఇంటర్ సొసైటీలో, మాది కర్నూలు డిస్టిక్ డోను. నేను 1995లో ధ్యాన పరిచయం జరిగింది. ఒక బ్యాక్ బోన్ నొప్పి ద్వారా అప్పటికే చాలా ఖర్చు పెట్టాను. ధ్యానంలో తగ్గిపోతే పత్రి గారిని ఒకరోజు మా డోన్కు క్లాస్కి వస్తే, సార్ నేను ఒక పిరమిడ్ కడతాను సార్ అని చెప్పాను. మాది పాత ఇల్లు ఉంటే పైకి తీసుకొని వెళ్ళాను. సాయంత్రం 6:30, 7 అయింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, అయ్యో పెద్ద ఆయన ఇంత దూరం పిలిపించాను, ఇక్కడ నేను ఎలాగ పిరమిడ్ కడతాను. భుజం తట్టి కట్రా అన్నాడు. ఆ స్ఫూర్తితో అనుకోకుండా ఒక 10 సెంట్ల ఇండ్లలో నేను మంచి 2003లో రూఫ్టాప్ పిరమిడ్ కట్టడం జరిగింది. ఇది నా ధ్యాన పరిచయం. నాకు చాలా రకాల అవకాశాలు వచ్చాయి ధ్యాన పరిచయం. కర్నూలు మేము స్టార్టింగ్లో చాలామంది పునాది రాళ్ళు ఉన్నారు సొసైటీలో, సీనియర్స్కి తప్పితే ఎవరికి తెలియదు. కర్నూలు పరమేశ్ రెడ్డి గారు, ఆంజనేయ శర్మ, పాల్ విజయకుమార్ గారు, శ్రీకాంత్, శ్రీనాథ్, అటు సైడ్ పోతే రవిశర్మ, నందవరంలో సంగాల రాముడు, వెంకటేషు, ఇలాగా వైజయ శర్మ గారు, తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రసాద్ గారు, చంద్రశేఖర్ శర్మ గారు, పల్లెలు రాత్రిలో బండ్లేసుకోవడం, తిరగటము, ధ్యాన ప్రచారాలు చేయటము. ఆ సంఘాల నాగల్దిన్య, నందవరం ఆ ఏరియా వాళ్ళైతే ధ్యాన చక్రం కర్నూలులో జరిగిందంటే ఒక్క నెల రోజులు గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు. అప్పట్లో ఆర్థికంగా మనం పెద్దగలేం, కానీ చాలా అద్భుతంగా కర్నూలులో ధ్యాన చక్రాలు చేయడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా పిరమిడ్ మాస్టర్సు మనకి ఇప్పుడు మీ కొత్త వాళ్ళకి తెలియదు. సో నేను ఈ సభాముఖంగా ఏం కోరుకుంటున్నా అంటే, మీరు మీ పిల్లలకి ధ్యాన పరిచయం చేసి ఇలాగ క్లాసులకు తీసుకొచ్చి వారికి కూడా ఆత్మానందం పొందించి వాళ్ళు మనోస్థైర్యంతో పెంచుతూ మీరు నెక్స్ట్ జనరేషన్కు మీరు పిల్లల్ని కానుకగా ఇవ్వాలా. ఎందుకంటే ప్రతి గుళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని ఆచార్యులుగా కింది వాళ్ళకి ఇస్తూ ఆ వంశపరంపరంగా అది చేస్తూ వస్తారు. మన జనరేషన్ అంతా ఇప్పుడు అంతా చూస్తే 50-60 ఏళ్ళలో ఉన్నాము. మన పిల్లల్ని కూడా ఇలాంటి దానికి పిలుచుకొచ్చి చేయడం అనేది జరగాల్సిందిగా కోరుచున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రిజీ చెప్పినటువంటి పాఠాల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది, అన్ని సిద్ధుల కంటే ముఖ్యమైన సిద్ధి ఏమిటంటే కామన్ సెన్స్ అనే పదం వాడతారు. టైం మేనేజ్మెంట్ చేయడంలో ఎంతగా ఆయన ఎన్నిసార్లు చెప్పారో అలా చెప్పారు. అలాగే మన చింత కృష్ణమూర్తి గారు చెప్పాలంటే పత్రికతో ఆయనకున్న సాంగత్యం ఒక రోజుల్లో చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు అనంతపురం నుంచి సంపత్ కుమార్ అడ్వకేట్ గారు వచ్చి ఉన్నారు, మరి మేడం గారు వైదేహి మేడం గారు వచ్చి ఉన్నారు. మరి వీళ్ళంతా ఏంటంటే సమయభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడిపోయినప్పటికీ కూడా బట్ వచ్చేటటువంటి యూత్కి ఆదర్శంగా ఉండాలి కాబట్టి వారందరూ మనం పునాది రాళ్ళనే శీర్షికలో ప్రవేశపెట్టుకుంటున్నాం. సో థ్యాంక్ యూ చింత కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు. మరి చింతా కృష్ణమూర్తి గారు పత్రిజీతో నడయాడి పునాది రాయిగా ఉండి ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేశారు. మరి వారికి మనం సన్మానం చేసుకోవాలి. సిద్ధా నాగేశ్వరరావు గారు పిఎంసి డైరెక్టర్ గారు, వారిని ఆహ్వానించుకుందాం వేదిక మీదకు సన్మానం చేయడానికి. గట్టిగా చప్పట్లతో.
రామారావు గారు పోషకులు మరి మనకి ప్రపంచ శాంతి కోసం జరిగే ధ్యాన మహాయజ్ఞానికి సహాయ సహకారాలు అందించారు. వారికి మనం సర్టిఫికెట్ని సగర్వంగా అందజేస్తున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చిన్నారులు యశస్విని, శ్రీ కార్తీక, సహస్రార, సాయి సంజయ్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ కె రామారావు గారు మహారాజు పోషకులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరికి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి మనం పులి రామ్మోహన్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడదామండి. ధ్యాన మహాయజ్ఞం 2కి ఎంతో చక్కగా సహకారం అందించారు. ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారి కుటుంబ సభ్యులే పోషకులు మరి మహారాజా పోషకులుగా మరి మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు.